తెలుగుదేశం పార్టీ స్థాపనతోనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా ప్రాధాన్యత లభించిందని ఏపీ ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా అన్నారు. 1 కోటి మందికి పైగా సభ్యత్వంతో ముందుకు సాగుతున్న ఏకైక పార్టీ టీడీపీ అని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సూర్యారావుపేటలోని బీజేపీ కార్యాలయం వద్ద ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద ఎన్టీఆర్ జిల్లా టీడీపీ పార్టీ ఉపాధ్యక్షులు గోర్తి శ్రీనివాస చక్రవర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమా హాజరై టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పమాలలు అర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు స్టీల్ ప్లేట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ స్థాపనతోనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా ప్రాధాన్యత లభించిందని తెలిపారు. సీతారాంపురంలో విక్రాంత్ పబ్లిషర్స్ వద్ద నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో టీడీపీ కార్పొరేటర్ మేడిబండ్ల బాలస్వామి పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు స్టీల్ ప్లేట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. గత 43 సంవత్సరాలుగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు ఏ బ్రహ్మ ముహూర్తంలో ఈ పార్టీని స్థాపించారో నిరంతరం కూడా అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షంగా పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ, దళిత, మైనారిటీ వర్గాలకి నిత్యం సేవ చేస్తూ ఉంది. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు బీసీ వర్గాల కోసం చట్టసభల్లో రిజర్వేషన్లు చేయటం వల్ల బీసీ వర్గాలకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది. అలాగే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించడం వల్ల మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా సమాజంలో గౌరవం పెరిగింది. అట్లాగే పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించడం వల్ల ఇవాళ పేదవాళ్ళందరూ కూడా పక్కా ఇళ్లలో ఉండటం అనేది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వల్లే అది మొదలైంది. పింఛన్ వ్యవస్థని ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు 30 రూపాయలు ఇచ్చి ఫస్ట్ మొట్టమొదటి దేశంలోనే పింఛన్ వ్యవస్థను స్థాపించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. అంటే తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి గౌరవాన్ని పెంచింది, తెలుగు జాతికి గుర్తింపు తెచ్చింది. పని దినంగా తెలుగుదేశం పార్టీకి పండగ లాంటి ఈ రోజున 25వ డివిజన్లో మాచర్ల గోపి మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో సీనియర్లందరికీ ఈ యొక్క సన్మానంలాగా అందరినీ కూడా గౌరవించి చేసుకోవడం అనేది ప్రతి సంవత్సరం ఉన్నది. అలాగే ఈ సంవత్సరం 44వ ఆవిర్భావ దినోత్సవం కూడా చేయడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న యొక్క పార్టీని స్థాపించారు. 1 కోటి సభ్యత్వాలు ఇందులో చేరడానికి ముఖ్య కారణం ఈ యొక్క క్రమశిక్షణ అందరూ పాటిస్తూ ఈ యొక్క పార్టీని బలోపేతం చేయడానికి ఎవరి వంతు వాళ్ళు సహాయంగా చేస్తున్నారు. ఇది ఒక్కరి విజయమో లేదా ఒకరు చేశారనో, ఒకరు కొట్టారనో, ఒకరు తిట్టారనో కాకుండా పార్టీ క్రమశిక్షణను పాటించి ముందుకు వెళ్ళవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలిచ్చే సహకారాన్ని ఎప్పుడూ మర్చిపోలేమన్నారు. ఉదయం 8 గంటలకు కూడా ఆయన యొక్క వాయిస్ టెలికాన్ఫరెన్స్ జరిగింది. అందులో కూడా ఆయన చెప్పింది ప్రజల యొక్క ఆకాంక్ష ఏంటి అది తెలుసుకుని దానికి సంబంధించినటువంటి నిధులు సమకూర్చుకొని అన్ని రకాలుగా కూడా ముందుకు వెళ్తామని చెప్పని అన్నారు. అలాగే లోకల్లో మా కాన్స్టిట్యూషన్ నాయకుడు బొండా ఉమామహేశ్వరరావు గారు ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ ఆయన కూడా వచ్చిన కొత్తల్లో పెన్షన్ అనేది ప్రైవేట్గా ఆయన కూడా మొదలుపెట్టి ఇచ్చి ఉన్నారు. ఆ యొక్క ఫంక్షన్. నమస్తే అండి, నా పేరు మాచర్ల పావని, 25వ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా 25వ డివిజన్లో సీనియర్ నాయకులకి, మా బూత్ ఇన్ఛార్జీలకి, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి, మా డివిజన్ అధ్యక్షుడు మాచర్ల గోపి గారు వాళ్ళందరికీ నూతన వస్త్రాలు బహుకరించడం జరిగిందనమాట. అలాగే తెలుగుదేశం పార్టీ అంటే ప్రజలతో ఉండేది. ప్రజలతో నిరంతరం ప్రతిపక్షంలో ఉన్నా సరే, ప్రజాపక్షంలో ఉన్నా సరే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారు. ఈరోజు నేను శ్రీనివాస్ చక్రవర్తి అని నా పేరు. ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ని, అలాగే ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్. అయితే ఈరోజు 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీది ఈరోజు 24వ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని మొదలుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ చేసి తర్వాత పతాక ఆవిష్కరణ చేసి ఎమ్మెల్యే బొండా ఉమా గారు ముఖ్య అతిథి కింద విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో
పేదలకి ప్లేట్లు, ఫ్రూట్స్, స్వీట్స్ పంచడం జరిగింది. వారి చేతుల మీదుగా ఎన్టీ రామారావు ఆవిష్కరణ చేసిన మన తెలుగుదేశం పార్టీ దినదినాభివృద్ధి చెందుతా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఎదిగి పేద బడుగు వర్గాల వారికి ఫస్ట్ పీట వేసే విధంగా పార్టీ ఆవిష్కరించబడి ముందుకెళ్తా ఉంది. ఈ సందర్భంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందిస్తున్న రాష్ట్ర ప్రతిఫలాలన్నీ నియోజకవర్గంలో బోండా ఉమా గారు అందరికీ చేరే విధంగా ఆయన బాగా కృషి చేస్తా, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఆయన అసెంబ్లీలో ప్రస్తావిస్తా